మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ఈ యొక్క వీడియో చూసినటువంటి దేవుని ప్రియులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. చిన్న వాక్యం మనం ధ్యానించుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతాను, మీరు చూడండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దే ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ఈ యొక్క వాక్యాన్ని బట్టి మీరు మాతో మాట్లాడండి తండ్రి. మీకు స్తోత్రం తండ్రి. మరి చూసినటువంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరిని ఆశ్రయించి దీవించమని అడుగుతూ యేసు నామములో వేడుకున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి సహోదరులారా, గమనించండి, దేవుడు త్వరగా వస్తున్నారు. ప్రభు అంటారు, ఎవరి క్రియలను బట్టి మరి వారి క్రియల చొప్పున జీతం నా యొద్దే ఉన్నది. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దే ఉన్నది. అవునండి, ప్రతి ఒక్క మనిషి స్వార్థ భారం కలిగి ఉండాలి. దేవుని కోసం మనం పని చేయాలి. మనల్ని దేవుడు పుట్టించాడు. అయితే మనం ప్రభు కోసం ఎంతవరకు పని చేస్తున్నాం? మన క్రియలు ప్రభుకి అనుకూలంగా ఉన్నాయా? మనం చేసే ప్రతి ఒక్క పని దేవునికి అనుకూలంగా ఉందా? దేవుని పరిచర్య మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం? మన హృదయంలో దేవుని వాక్యాన్ని ముద్రించుకుంటున్నామా? యెషయా పుస్తకంలో మీరు గమనిస్తే కనుక 49వ అధ్యాయం 16వ వచనంలో చూడండి. అక్కడ యేసయ్య అంటారు, 16వ వచనం, చూడుము, నా అరచేతుల మీదనే నేను చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యం నా ఎదుట ఉన్నవి. చూసారండి, ఆయన అరచేతుల్లో మనల్ని చెక్కుకొని ఉన్నాడు. మరి యొక్క అంత్య దినాల్లో ప్రభు మాట్లాడుతున్నారు, వాని క్రియల చొప్పున నేను జీతం ఇస్తాను. అవునండి, మరి యేసయ్య మనల్ని ఆయన అరచేతుల్లో చెక్కున్నారు కదా. మన హృదయంలో ఆయన వాక్యాన్ని ముద్రించుకున్నామా? ఆయన వాక్యాన్ని మన హృదయంలో ముద్రించుకొని ఆయన్ని స్తుతిస్తున్నామా నిరంతరం? మన జీవితం ఏ విధంగా ఉంది? ప్రభుకి అనుకూలంగా ఉందా, లేకపోతే ఆయనకి ఆయాసం కలిగించే విధంగా మనం జీవిస్తున్నామా? ప్రతిరోజు ఆయన యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నామా, లేకపోతే పెడచెవిని పెడుతున్నాం ఆయన యొక్క మాటలు? ఎన్ని గంటలు మనం ప్రార్థన చేస్తాం? ఎంతసేపు మనం దేవుళ్ళో మనం ఉంటున్నాం? ఆయన సన్నిధి మనం ఎంతవరకు ఆయన సన్నిధిలో ఉంటున్నాం? ప్రభు యొక్క వాక్యం ఎంతవరకు మన హృదయంలో ముద్రించుకుంటున్నాం? ఇప్పుడు ఎక్కడ చూసినా సరే దేవుని వాక్యం అంటే పెద్దగా పట్టించుకోవట్లేదండి. లోకానుసారమైనటువంటి జీవితం కలిగి ఉంటారు. అందుకే ప్రభు అన్నారు, ప్రకటన 20వ అధ్యాయం 12వ వచనంలో, ఎవరు చేసే క్రియలకి, ప్రతి వాళ్ళు చేసినటువంటి ఆ క్రియలకి జీతం నా యొద్ద ఉన్నది. మన క్రియలు దేవునికి అనుకూలంగా ఉండాలి. మనం చేసే పనులు ఏవైతే ఉన్నాయో ప్రభుకి అనుకూలంగా ఉండాలి. ఆయన్ని సంతోషపెట్టే విధంగా మనం నడుచుకోవాలి. మనం ఒక్కరిమే తెలుసుకుంటే సరిపోదు. దేవుని వాక్యం మన స్నేహితులకి, మన బంధుమిత్రులకి, వీళ్ళందరికీ ప్రభు వాక్యాన్ని మనం తెలియచేయాలి. యేసయ్య గురించి వాళ్ళకి తెలియచేయాలి. వాళ్ళు విశ్వసించకపోయినా అది ప్రభు చూసుకుంటారు. మన బాధ్యత సువార్త ప్రకటించడం, సత్య మార్గంలోకి వాళ్ళని తీసుకుని రావటం. దేవుని నామమునకి స్తుతి కలుగును గాక. ఈ యొక్క వాక్యం మీ యొక్క వినికిడిలో దేవుడు ఫలింపజేసి ఆశీర్వదించును గాక. ఈ యొక్క వీడియోని మీరు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ముందు నేను ఖచ్చితంగా లైవ్ తీసుకుంటాను. ప్రార్థన చేయండి. నా పేరు సునీల్, నేను తెనాల్లో ఉంటాను. దేవుడు మీ అందరినీ దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకొని ముగింపు చేసుకుందాం. తండ్రి, మీకు స్తోత్రం తండ్రి. మీ యొక్క మాటలు ప్రభా మీ బిడ్డలకు తెలియజేసిన తండ్రి, ఆ యొక్క మాటలు ప్రభా మీ యొక్క బిడ్డల హృదయంలో ముద్రించండి యేసు నామములో. దేవా, మీకు స్తోత్రం, ఆశీర్వదించండి. ఎవరైతే విన్నారో వాళ్ళ కుటుంబంలో ప్రభా ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఒకవేళ ఇబ్బందులు ఫేస్ అవుతుంటే కనుక దేవా వాళ్ళని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అప్పుల బాధలన్నింటి నుంచి విడుదల కలుగుచేయండి. దేవా, వాళ్ళు మీ సన్నిధికి మీ తట్టు తిరిగే కృప దయచేయండి. వాళ్ళ హృదయాలు ప్రభా నూతనమైన హృదయాలు, నూతనమైన స్వభావాలు మీరు దయచేయండి తండ్రి. వైరాగ్యం కలిగి జీవించే కృప దయచేయండి ప్రభా. మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తూ ఈ యొక్క వీడియోని చూసినట్టు ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో ప్రభా మీరు ఉన్నట్టు నాయన, మీరే బిడ్డలు మీరు వాడుకోండి తండ్రి. వాళ్ళ గృహాలు శాంతి సమాధానం దయచేయమని అడుగుతూ యేసు నామములో పెట్టుకుంటాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మరొక వీడియోతో మనం కలుద్దాం. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. ఆమేన్.